చాలా విలువైనది, అమూల్యమైనది. ఆ ప్రసంగాన్ని అందరూ కూడా వినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులను వెన్నుపోటుకొచ్చారు, మహిళలను వెన్నుపోటుకొచ్చినారు, యువకులను వెన్నుపోటుకొచ్చినారు, నిరుపేదలను వెన్నుపోటుకొచ్చినారు, నిరుపేదలను వెన్నుపోటుకొచ్చినారు, ఉద్యోగస్తులను వెన్నుపోటుకొచ్చినారు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి నీటమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అడగడానికి మన నాయకులందరూ కూడా ప్రపంచిస్తారు. కాబట్టి దయచేసి అందరూ ముందుకు కదలండి, దయచేసి అందరూ ముందుకు కదలండి. అన్నదాత సుఖీభవ కాదు, సుఖీభవ అన్నదాత సుఖీభవ కాదు, సుఖీభవ అన్నదాత సుఖీభవ కాదు. సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ మోసం, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్, సూపర్ సిక్స్. వెన్నుపోటుకో, వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో, వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో, ఆ వెన్నుపోటుకో. అన్నదాత సుఖీభవ కాదు. హలో హలో సూపర్ ఆపమను వెహికల్ ఆపమను వాహనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ర్యాలీ వాహనం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనక ఉన్న వాళ్ళందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వెనక ఉన్న వాళ్ళు కార్యకర్తలు అభిమానులందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రజలారా మీరు కూడా వెనక నుంచి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ ర్యాలీ వాహనము ముందు వైపుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ ముందు వైపుకు వస్తే నాయకులు పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ రెడ్డి గారు ప్రసంగిస్తారు. దయచేసి ప్రతి ఒక్కరూ స్టేజ్ ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరూ స్టేజ్కి ముందు రోజు రావాల్సిందిగా కోరుతున్నారు. మహిళా కార్యకర్తలు ప్రజలు అందరూ స్టేజ్ ముందుకు రండి. దయచేసి స్టేజ్ ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. మహిళలంతా ముందుకు రండి, మహిళలంతా ముందుకు రండి. వెనక ఉన్న కార్యకర్తలందరూ స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వెనక ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వెనక లేకుండా అందరూ వెనుకలుగా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం.
గౌరవనీయులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలో చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలుగా చేసినటువంటి తగాకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ప్రబంధనంగా ఇక్కడికి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా వందనం, శుభాభివందనం. సోదరులారా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయితే ఉంది. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకందరికీ అనేక హామీలు ఇస్తామని చెప్పి ఆ రోజు కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల ఓట్లన్నీ కూడా వేసుకున్నారు. మరి మనందరికీ కూడా తెలుసు, వాళ్ళు ఇచ్చేటువంటి 143 హామీలతో పాటు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి మార్కెట్ అమలు చేస్తామని చెప్పారు. 143 హామీలను పక్కన పెడదాం. ఈ సూపర్ సిక్స్ గురించి ఈ రోజు మాట్లాడడానికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం సూపర్ సిక్స్ ప్రథమంగా ఈ రాష్ట్ర రైతులకందరికీ కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం మినహాయింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. సోదరులారా, మీరు ఎవరిగా చెప్పండి, తెలియదు ఏడు సోదరులు మీకు ఎవరికైనా ఇప్పటికి 40,000 రూపాయలు కావాలా? చంద్రబాబు గారు ఇచ్చేటువంటి హామీ ప్రకారం 40,000 నా చిన్న సోదరులారా, నాకు తెలిసి 12,000-13,000 కూడా ఇప్పటి వరకు రాలేదు. చాలా మందికి, కొంతమందికి 7,000-8,000 వచ్చినాయి, కొంతమందికి 13,000 వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నిలదీస్తున్నాం. రైతులకు రావాల్సినటువంటి 40,000 రూపాయలు ఎప్పుడు కట్టావు, ఎప్పుడు ఇస్తామని నువ్వు నిలదీస్తామని చెప్పి మేము చెప్తున్నాం. అదే రకంగా ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగులకందరికీ కూడా ఉద్యోగాలన్నా ఇస్తాము, ఉద్యోగాలు లేకుండా ఉంటే నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఏం చూడాలి, ఇక్కడ చాలా మంది చదువుకునేటువంటి నిరుద్యోగులు ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగం వచ్చిందో సోదరులని చెప్పాలా? మరి మీకు ఎవరికైనా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను నిలదీస్తున్నాం. మీరు ఇచ్చేటువంటి ప్రధాన హామీల్లో 2వ హామీ ఎక్కడికి పోయింది అని చెప్పి మేము అడుగుతున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అందరికీ కూడా 18 సంవత్సరాలు దాటేటువంటి మహిళలకు అందరికీ కూడా నెల 15,000 రూపాయలు, సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. ఏం సోదరులారా, మీ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎవరికైనా ఈ 18,000 రూపాయలు సంవత్సరానికి వచ్చిందా? ఒక రాగి పైసలు వచ్చిందా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కళ్ళు తెరవమని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రకంగా తప్పుకుంటా పోతే 1 రోజు కాదు 2 రోజులు ప్రోగ్రాం బయటలో మేము మాట్లాడతాను కూడా నువ్వు ఇచ్చేటువంటి హామీల గురించి మేము నిలదీసడానికి అవకాశం ఉంటుంది. సమయం తక్కువ కాబట్టి అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడారు కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుకుంటున్నాం. ఈ దగా చంద్రబాబు నాయుడు గారికి కాలం చెల్లిపోయింది. అవునా రాకపోతున్నారా? ఈ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా కొనసాగలాగారా పోతున్నారని చెప్పారు. లేదు అంటే లేదు అని చెప్పండి గట్టిగా చేతులెత్తి. కాబట్టి ప్రజల యొక్క ఆకాంక్షను గమనించి వెంటనే చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. 30,000 హామీలు అమలు చేయలేదు కాబట్టి వెంటనే దిగిపోవాల్సిందిగా ఈ సందర్భంగా హితపడుతూ మరి నేను అవినాష్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.
నాయుడు గారి 2 సంవత్సరాల అసమర్థ పాలనకు నిరసనగా ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుచ్చినటువంటి ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన మా అన్నలు తమ్ముళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు పేరున హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాం. సగర్వంగా 2024 ఎన్నికలప్పుడు అందమైన హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ సంతకాలు పెట్టి బాండ్లు సైతం ప్రతి ఇంటికి ఇచ్చారు. ఎన్నికలు అయిపోయినాక ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇవాళ ఆడబిడ్డ ఇది పేరుతో ప్రతి 18,000 దాటిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైంది, 36,000 రూపాయలు ఇవాళ కనీసం ఒక్క రూపాయి ఏ అక్కకైనా ఏ చెల్లెలకైనా ఇచ్చారా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా నిరుద్యోగ పెట్టి నెలకు 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు, 2 ఏళ్లకు 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి యువకుడికి ప్రభుత్వం బాకీ ఉంది. కనీసం ఒక్క రూపాయైనా ఇప్పటి వరకు వచ్చిందా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను అడుగుతా ఉన్నా. ఎన్నికల ముందు చెప్పారు జాబ్ వస్తే జాబ్ వస్తుందన్నారు. జాబ్ వచ్చినాడు, జాబ్ రాకపోగా కాలేజీల్లో ఇరుక్కున్న సర్టిఫికేట్ కూడా ఎక్కి రావడంలా. వీళ్ళు స్టేజ్ వేసినట్టు ఒకటి చెల్లించలేదు కాబట్టి ఇది పరిస్థితి. బాబు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్వానమైన పరిస్థితి. 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. ఆసుపత్రులకు బిల్లులు కట్టరు, పేదలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందే పరిస్థితి కనిపించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా నిర్మూలమైపోయింది. జగన్ ఉన్నప్పుడు మనకు చేయూత పథకం వచ్చేది, ఆసరా పథకం వచ్చేది, అన్నవారు వచ్చేది, కాపు నేస్తం వచ్చేది, విద్యుత్ నేస్తం వచ్చేది. ఎన్నో పథకాలతో జగనన్న ప్రతి ఇంటికి కూడా చేరువైన పరిస్థితి మనం చూసినాం. వీళ్ళు జగనన్న కంటే 3 ఎక్కువ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వచ్చే పథకాలను కూడా పూర్తిగా నిర్ణయం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు వాలంటీర్ల గురించి కూడా వాలంటీర్లకు 5,000 కాదు మీకు 10,000 ఇస్తామని చెప్తున్నారు. ఇవాళ 5,000 కాదు కదా, 5,000 కాదు కదా, వాళ్ళకున్న ఉద్యోగంలో తీసేస్తాం లాస్ట్కు. అది ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ 2 సంవత్సరాలుగా యువతను, మహిళలను, రైతులను, ముఖ్యంగా గతంలో రైతు భరోసా కింద మనం చెప్పినట్టు మనం అమలు చేస్తాం. ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 ఇస్తానని చెప్పి 2 సంవత్సరాలకు 40,000 రూపాయలకు గాను ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 12,000 రూపాయలు అనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తాం. 12,000 రూపాయలు ఇచ్చి తర్వాత ఇప్పటి వరకు ఇన్పుట్ సబ్సిడీలు చెల్లించడంలా, పంటల బీమాలు చెల్లించడంలా, సరిగ్గా విత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేని మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఎరువులు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితులు మనమంతా కూడా గమనిస్తా ఉన్నాం. ఇంత అధ్వానమైన పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా రైతులకు సకాలంగా అందాల్సిన పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ కూడా అందించిన పరిస్థితులు లేవు. మరి మాదిరి వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చారు. వ్యవసాయాన్ని పూర్తిగా ఇబ్బందుల్లోకి నెట్టింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. రైతులను నట్టేటా నెట్టింది ఈ కూటమి ప్రభుత్వం. మరి పిల్లలకు సంబంధించి ఒక్కసారి ఆలోచించండి. బయటకెళ్లే పిల్లలకు సంబంధించి గతంలో మనం 5 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది అమ్మఒడి పథకం కింద డబ్బులు ఇచ్చాము. వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు ఇస్తాము. 2 సంవత్సరాల్లో ఒక్కసారి అమ్మఒడి పథకం ఇచ్చినారు. 3వ సంవత్సరంలో బడులు అప్పుడే తెచ్చినారు. ఇప్పటి వరకు ఇంకా 3వ సంవత్సరానికి సంబంధించిన అమ్మఒడి డబ్బులు ఇంకా ఇవ్వాల. దాంతోపాటు బడులకు పోయే పిల్లలకు ఒకప్పుడు స్కూల్ తెరిచే రోజునే పుస్తకాలు, బ్యాగు, షూస్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి విద్యా కానుక రూపంలో అన్ని చేర్చేవారు. ఇవాళ బడికెళ్ళే పిల్లలు లాస్ట్ ఇయర్ సంబంధించిన పాత బ్యాగు, పాత షూస్, పాత బట్టలు వేసుకొని స్కూల్కి వెళ్లాల్సిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య ఈ మాదిరి పిల్లల మీద ఏమాత్రం శ్రద్ధలేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇంత ఘోరంగా, ఇంత అధ్వానంగా మీ పరిపాలన చదువుకునే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ ఒక్కరిని ఎదురుపెట్టకుండా
మొహం పెట్టుకొని నిన్నటి రోజున పులివెందుల్లో బైక్ ర్యాలీ చేశారు. విజయోత్సవ ర్యాలీ అంట. దేనికి విజయోత్సవ ర్యాలీ? విజయోత్సవ ర్యాలీ ప్రజలకు 2 సంవత్సరాలు విజయవంతం వెన్నుపోటు 2 రోజులు విజయోత్సవ ర్యాలీ అని చెప్పిన ఏం సాధించినందుకు ఈ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నిర్మాణం పనులు కంప్లీట్ చేశారు. తీసుకొని వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరానికి సంబంధించి ఎన్ఎంసీ కేంద్ర ప్రభుత్వము 50 సీట్లు మంజూరు చేసింది. మనకు 50 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు 50 సీట్లు మంజూరు కూడా చేసింది 2024 సంవత్సరంలో. ఆ వచ్చిన సీట్లలో వెనక్కి వద్దు అని చెప్పి వెనక్కి రాసిన పెద్దమ్మ ప్రభుత్వం కాదా మీది? మరి ఏమో విజయోత్సవ ర్యాలీ చేస్తుంటారో నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మార్చి 2024లో అరటి రైతుల కోసము ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ 25 కోట్ల రూపాయలు పెట్టి కట్టించి ఓపెన్ చేయడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికలు అయిపోయినాయి. వీళ్ళు అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చినాక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు అప్పచెప్పాలి. అప్పచెప్తే రైతులు వాళ్ళ దగ్గరికి పోయి పన్ను నిల్వ చేసుకుంటారు. అంతా ఇంత ధరలు స్థిరీకరణ జరిగే అవకాశం ఉంటుంది. ధరలు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ మాదిరి మీరు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైంది. అది పూర్తయిన ఇంటగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా రైతులకు వినియోగంలోకి తీసుకోవాలనుకుంటున్నారు. మరి దీనికే మీరు విజయోత్సవ ర్యాలీ చేసుకుంటాను. ఇది 2 సంవత్సరాలు పూర్తయినాయని చెప్పి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ పూర్తయితే వినియోగంలో తీసుకుని రాలేకపోయినారు. అదేవిధంగా వేంపల్లకి ఎవరికైనా కూడా గుట్ట మీద కొండ మీద అద్భుతంగా మనం నిర్మాణం చేపట్టిన డిగ్రీ కాలేజీ కనిపిస్తుంది. వేంపల్లిలో డిగ్రీ కాలేజ్ అద్భుతంగా మన ఆ నిర్మాణ పనులు చివరిగా ఆగిపోయినాయి. ఆ ఆగిపోయిన పనులను ఈ రోజు వరకు 2 రోజులు కానీ ఈ రోజు వరకు మీరు చేపట్ల. మరి దీనికే మీరు విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. వేంపల్లిలో దాదాపు రోడ్ల వైడనింగ్ కోసం వేంపల్లి టౌన్ లో 70 కోట్ల రూపాయలు పరిహారం కింద జగనన్న ప్రభుత్వం చెల్లించి రోడ్లన్నీ మంజూరు చేసి రోడ్ల పనులు దాదాపు 50-60% పనులు అయిపోయినాక మీ ప్రభుత్వం వచ్చింది. ఏమైనా కొంచెమైనా పనులు ముందుకు తీసుకెళ్లగలిగారా అని చెప్పి నేను వీళ్ళు ప్రశ్నిస్తా ఉన్నా. ఈ మాదిరి ఏ ఒక్కరిని మరీ ముఖ్యంగా పులివెందుల అర్థంలో జగనన్న కాలనీలో జగన్ టీవీ బయట దాదాపు 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినారు. ఇల్లు మంజూరు చేసినారు జగనన్న. మరి చేసిన తర్వాత ఆ 7,000లో 5,000 ఇళ్ల దాకా ఆర్సీ లెవెల్, ఆర్ఎల్ లెవెల్ లేకుంటే కంప్లీషన్ లెవెల్కి వచ్చినాయి. మిగతా 2,500 ఇల్లు ఇంకా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. మరి 2 సంవత్సరాలు అయితే వాక్నీట్ సంస్థను నిర్మాణం చేయొద్దు అని చెప్పి వాళ్ళని బ్యాన్ చేశారు. కొన్ని 2 సంవత్సరాల్లో మీ భుజాన్ని వేసుకొని ఏమైనా ఆ పనుల ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఒక్క ఇటుకనే చేసేయని చెప్పినాను. ఒక్క ఇటుక కూడా పెట్టలేదు. 2 సంవత్సరాల విలువైన కారణం అయితే మన హయాంలో 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కోవిడ్ గురింది. 3 సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి మిగిలింది. ఆ 3 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి మీ దగ్గర విలువైన కాలము 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇప్పటికీ ఏ ఒక్క పని మెడికల్ కాలేజీ అయినా, వేంపల్లి అభివృద్ధి అయినా, కాలేజీ వాళ్ళు చక్రాయపేట మండలానికి సంబంధించిన కాలేజీ వాళ్ళు డ్యామ్ కంప్లీట్ అయిన చక్రాయపేటలో ఇరిగేషన్ సమస్యలు పూర్తిగా కంప్లీట్ చేయడమేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అన్ని మండలాలకు టీవీసీ నీళ్ళన్నా వస్తాయి, నిల్లాల బ్రాంచ్ నీళ్ళన్నా వస్తాయి, లేకపోతే జీకే నీళ్ళన్నా వస్తాయి. చక్రాయపేటకు మాత్రమే ఈ 3 సిస్టమ్స్ లో ఏ ఒక్క సిస్టమ్ మీరు కూడా చక్రాయపేటకు పోదు. అది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జిఎంఎస్ఎస్సీ హెచ్ఎంఎస్ఎస్సీ లింకేజ్ కింద చక్రాయపేటలో 0.2 టీఎంసీ ఉండే రిజర్వాయర్లు టాయిలెట్ వాటిని 1.2 టీఎంసీకి పెంచి చక్రాయపేటకు సంబంధించిన నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారం చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను ముందుకు తీసుకెళ్లే విషయంలో కనీసం ఒక్క రూపాయి పనైనా మీరు చేస్తున్నారు అని చెప్పి నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా. మరి దేనికి విజయవంతంగా పులివెందులకు కర్మలేసి దోపిడీ చేస్తున్నారు. దానికి విజయోత్సవాన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలా. గడిచిన 2 ఏళ్లుగా వీళ్ళు విజయవంతంగా చేసిన పనులు 3 మాత్రమే. విజయవంతంగా చేసిన పనులు కేవలం 3 మాత్రమే. చక్రాయపేటలో తాపాగ్ని నదీ గర్భంలో
ఇష్టం వచ్చినట్టు రోజు కొన్ని వందల ట్రక్కుల్లో ఇసుక దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు సైతం పంపించారు. దానికి విజయోత్సవరాలు చేసుకున్నారు నిన్న. అదేవిధంగా వేంపల్లి మండలాలు జగన్ హయాంలో అభివృద్ధికి నిలయాలుగా ఉంటే వీళ్ళ హయాంలో వెరైటీస్ ముగ్గురాళ్లకు దోపిడీకి నిలయంలో మారిపోయింది. వేంపల్లి మండలాల పరిస్థితుల విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇష్టం వచ్చినట్టు రోజుకు 70 టన్నులు 80 టన్నులు వెరైటీస్ దోపిడీ జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా. ఇష్టం వచ్చినట్టు రోజు 30,000 రూపాయలకు ఒక టన్ను అంటే ఇష్టానికి దాదాపు 24-25 లక్షల రూపాయలు ప్రతి రోజు కూడా వెరైటీస్ రూపంలో ముగ్గురాల రూపంలో ఈ ప్రభుత్వం ఈ కుటుంబ నాయకులు ఈ దొంగలు దోపిడీ చేస్తా ఉన్నారనే విషయం కూడా మీ అందరికీ బాగా చేస్తా ఉన్నా. మరి ఆ దోపిడీ చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటా ఉన్నారు విజయవంతంగా దోపిడీ చేసినందుకు. కాబట్టి అదేవిధంగా విజయవంతంగా పులివెందుల టౌన్లో మధ్య కాస్త తగ్గింది కానీ సింహాజిపురంలో పులివెందుల రూరల్లో విడిగా జూడల్ నడుస్తా ఉన్నమాట. వాస్తవ మాట్లాడాలి మనం చేస్తాం. విడిగా జూడల్ నడుస్తాం. మరి విజయవంతంగా చూడవడించినందుకు, విజయవంతంగా ఇసుక దోపిడీ చేసినందుకు, విజయవంతంగా ముగ్గురాలు దోపిడీ చేసినందుకు, ఈ 3 పనులు చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు నిన్నటి రోజున వాళ్ళు చేపట్టిన విజయోత్సవాన్ని అందుకోసమే చేపట్టారనే విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. 2 సంవత్సరాలుగా ప్రజలకు వెన్నుపోటు పొడిచి దోపిడీ చేసి ఈ మాదిరి విజయోత్సవాలు చేసుకోవడానికి బుద్ధుందా సిగ్గుందా మీకు అంటే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏం మొహం పెట్టుకొని ఏం సాధించినారని ఏం చేస్తారని ఇచ్చిన హామీలు ఏం అమలు చేస్తారని చెప్పి మీరు ప్రజల ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కూటమి నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కొంచెం ఈ ఊరు అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇలా మాట్లాడుతున్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని మేము కలుషితం చేసుకుంటా ఖాళీ పరిస్థితులు అంటున్నారు. బుద్ధుందా మీకు? అధికారులను అడ్డం పెట్టుకుంటారంట. పోలీసులను అడ్డం పెట్టుకుంటే మీరే చెప్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకోకపోతే మీతో ఏమీ సాధ్యం కాదనే విషయాన్ని పరోక్షంగా మీరు ఒప్పుకున్నారు. ఈ రెండేళ్లుగా కొన్ని పదుల సంఖ్యలో మా నాయకుల పైన మా కార్యకర్తల పైన ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ కేసులు ఆడ ఏమి జరగకపోయినా కూడా ఇష్టం వచ్చినట్టు కంప్లైంట్ రాసుకోవడము, అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టడము, మా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టడము, జైళ్లలో రిమాండ్కు పంపడము. ఇది మీరు 2 సంవత్సరాల్లో సాధించిన గంట మా కార్యకర్తలను వేధించడం. నిజంగా నేను చెప్తా ఉన్నా, మా కార్యకర్తలు ఈ 2 ఏళ్లుగా ఎన్నో నొప్పులు వచ్చుకున్నారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో అమలు తీసుకున్నారు. కానీ జగనన్న ఏ పిలిపించినా కూడా ఇలా వేల సంఖ్యలో రోడ్డెక్కి జగనన్నకు అండగా నిలబడ్డారు, మద్దతుగా నిలబడ్డారు. కార్యకర్త సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా హర్ష చేస్తా ఉన్నా, మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నా. మీ స్ఫూర్తితో మీ పోరాట స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ దగ్గర, ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల దగ్గర అధికారం ఉండొచ్చు కాక, పోలీసులు ఉండొచ్చు కాక, ఇంకా ఏమైనా ఉండొచ్చు కాక, మా దగ్గర కార్యకర్తలు ఉన్నారు, మా దగ్గర ప్రజలు ఉన్నారు. దేనికైనా సిద్ధమైన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇష్టం వచ్చినట్టు తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ఎల్లకాలం ఇదే పోలీసులు కూడా ఉండరు. తప్పకుండా అధికార మార్పు జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థల ముందు మిమ్మల్ని అందరినీ నిలబెడతాం, శిక్షిస్తామని చెప్పి కూడా పోలీసులను, అవినీతి అధికారులను, తప్పుడు అధికారులందరినీ కూడా హెచ్చరిస్తూ తప్పకుండా ఇకనైనా ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలా, కళ్ళు తెరవాలా, కళ్ళు తెరిచి ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలా, చేస్తున్న దోపిడీని ఆపాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన నా అన్నలు, తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు మీరందరికీ శిరస్సు నుంచి పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ.
అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, అరుణాచల నాయకత్వం, జగన్ జై జగన్, జగన్ జై జగన్, జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ జోహార్, వైఎస్ఆర్ వైఎస్ఆర్. కొంతమంది అన్నలు తమ్ముళ్ళు అడుగుతా ఉన్నారు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీ అభ్యర్థులకు డిఎస్సీ సెలక్షన్ లో గౌరవాల గురించి, మోసాల గురించి చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా తెలియజేశారు. ఏ రకంగా స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి స్పోర్ట్స్ కోటాలను రిజర్వేషన్ పెంచి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు కావాల్సిన వాళ్ళందరికీ ఏ రకంగా ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, ఏ రకంగా కష్టపడి చదివి ఎన్నో ఏళ్ల పాటు నిరీక్షించి కష్టపడి చదివిన వాళ్లకు తీరని అన్యాయం జరిగింది. మరి ఖచ్చితంగా డిఎస్సీ సెలక్షన్ అనేది ఈ గవర్నమెంట్, ఈ కూటమి ప్రభుత్వము డిఎస్సీ కలెక్షన్ కింద మార్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం చేత ఎంక్వైరీ చేయాలా, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని సరైన విచారం చేయాలా. దీంట్లో పెద్ద కుట్ర జరిగింది. కొన్ని లక్షల మంది డిఎస్సీ పరీక్ష రాసిన అన్నదమ్ముళ్ళు పూర్తిగా నష్టపోయినారు. వాళ్లకు బాగా చదువుకున్నా, బాగా ఎగ్జామ్ రాసినా, అదేవిధంగా వాళ్ళ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా వాళ్లకు రాకపోగా అమరులకు అనేక మందికి, అంటే ఎస్సీఈఆర్టీ అనే సంస్థ ఈ డిఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. ఆ సంస్థలో ఎవరైతే పేపర్ కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తారో అవుట్సోర్సింగ్ ఉద్యోగి, అతను డిఎస్సీ ఎంట్రన్స్ లో డాక్టర్లో వచ్చినాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది ఈ పేపరు ఏ రకంగా లీక్ అయింది, ఏ రకంగా ఈ పేపర్ లో మరి చాలా మంది చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా అన్యాయం జరిగిందనే విషయం మీ అందరికీ అర్థమవుతోంది. తప్పకుండా ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఎస్సీ అభ్యర్థులకు అందరికీ కూడా అండగా నిలబడతాం. లక్షలాది మంది డిఎస్సీ సోదరిమణులకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తూ, తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో విచారణ తప్పకుండా పిలిచి డిఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మాకు ముందుకు వెళ్ళండమ్మా, మూగాండి కొంతమంది పాఠం పెట్టండి బాబు.
జగను మతం చూడకుండా మంచి చేసినాడుర జగను పార్టీ చూడకుండా ప్రేమ చూడినాడుర జగను అదే పథకాలను కదా మన జగను ఇచ్చిన మాట తప్పలో దురపడను సంచద పథకమంటూ నొక్కెరపడను గదిలేరా రాజన్న గదిలేరా మరి ప్రతి ఇంటికి ఇంతమంది చేసిన తర్వాత 175 కొడతాం మనకెవదు అట్టమే Raja Rejoicings in TV Parliament. Raja Rejoicings in TV Parliament.
కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయింది. అందులో ఇచ్చిన హామీలు అమల్లో ఏ హామీలు అమలు లేవు సార్. ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చిందో ఇప్పటికైనా కళ్ళు తెరిచి తప్పకుండా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి మా పార్టీ పిలుపు మేరకు ఈ ర్యాలీ చేసి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి వాళ్ళు నిద్ర లేచి ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి సార్. మా పార్టీ తరఫున థ్యాంక్ యూ సార్. సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలు ఎక్కడ ప్రజలు నమ్మరు అని చెప్పి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ బాండ్లు సంతకాలు చేసి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా బాండ్లు సంతకాలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ బాండ్లు పంచడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు బాండ్లు ఇస్తున్నాము, ఈ హామీ అమలు చేసే పూచి మాది అని చెప్పి సూపర్ 6, సూపర్ 7 హామీలు ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో ఆడబిడ్డ నిధి ఎక్కడ అంటే ఊసేలేదు. ఏడాదికి 18,000 రూపాయలు ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 36,000 రూపాయలు ఇవ్వాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకు ఉన్న ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ₹1 ఒక్కరికి కూడా ఇచ్చింది లేదు. అదేవిధంగా 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెన్షన్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఆ మాదిరి 50 ఏళ్లకే మీరు పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. 2 ఏళ్లకు 72,000 ఇవ్వాలి. ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి, ఒక్క యువకుడికి ₹1 ఇచ్చిన దాఖలాలు పోలేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. కానీ బాబు వచ్చినాక కాలేజీల్లో ఉండే సర్టిఫికేట్లు కూడా ఇప్పించుకోలేని పరిస్థితిలోకి రాష్ట్రంలోని యువత పోయింది. కారణం ఏంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఈ ప్రభుత్వం 4,000 కోట్లు కాలేజీలకు చెల్లించడం లేదు కాబట్టి సర్టిఫికేట్లు కూడా బయటికి రాని పరిస్థితి ఉంది యువతకు. ఈ మాదిరి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. అన్నదాత సుఖీభవ అని చెప్పారు. సంవత్సరానికి 20,000 కేంద్రంతో సంబంధం లేకుండా సంవత్సరానికి 20,000 ఇస్తాము. 2 ఏళ్లకు 40,000 రావాలా. ఇప్పటికి 12,000 మాత్రమే వచ్చింది. పంటల బీమాలు రావడంలా, ఇన్పుట్ సబ్సిడీలు రావడంలా, సరిగ్గా ఇత్తనాలు ఇవ్వడంలా, సరిగ్గా ఎరువులు ఇవ్వడంలా, ఎరువుల ధరలు అమాంతం పెంచేసినారు. ఏ ఒక్కరికి కూడా పంటల కొనుగోలు చేయమంటే ఏ పంట కూడా ఈ 2 ఏళ్ళు మీరు చూస్తే ఆ పంట రైతు చెయ్యి దాటిపోయినాక దాదాపు 90% పంట అమ్ముకున్నాక చివరి 10% మీ రైతుల చేతిలో ఉన్నప్పుడు అప్పుడు కొనుగోలు కేంద్రాలు తెరిచే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వంలో. ఈ రకంగా రైతులకు కానీ యువకులకు కానీ చదువుకునే పిల్లలకు కానీ అమ్మఒడి 2 సంవత్సరాలు అయిపోయింది. ఒకే దఫా మాత్రమే అమ్మఒడి ఇచ్చారు ఇప్పటిదాకా. 3వ సంవత్సరం క్లాసులు ప్రారంభమైన ఇంకా అమ్మఒడి ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ రకంగా పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు, యువకుల వరకు, మహిళల వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అన్ని వర్గాల ప్రజలకు తీరని మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. వెన్నుపోటు పొడిచింది ఈ కూటమి ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టే ఇవాళ మా పార్టీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు స్టేట్ వైడ్ ఏ రకంగా ప్రజల్లో ఈ స్పందన వస్తూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. ఈ స్పందనకు ఒకే ఒకటి సంకేతం, ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. ఒకే ఒక సంకేతం, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది, వెన్నుపోటు పొడిచింది. కాబట్టి ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్లెక్కి ఇంత పెద్ద ఎత్తున నిరసన తెలిపే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎన్నికలప్పుడు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలు తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్నటి రోజున కూటమి ప్రభుత్వము ఏదో సాధించామని చెప్పి 2 సంవత్సరాలు అందమైన అబద్ధాలు ఎన్నికలప్పుడు చెప్పి 2 సంవత్సరాలు అయిపోయినాక ప్రజలను విజయవంతంగా వెన్నుపోటు పొడిచామని చెప్పి నిన్నటి రోజు కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీలు అని పేరు పెట్టి బైక్ ర్యాలీలు చేసినారు. ఏం సాధించారని విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారు మీరు సాధించింది శూన్యం. ఏ ఒక్క ఇందాక చెప్పినట్టు పిల్లల నుంచి వృద్ధుల వరకు, నిరుద్యోగ యువత వరకు, మహిళల వరకు అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మీ ప్రభుత్వమే. మరి ఈ మాత్రం దానికి ఇంతమందికి వెన్నుపోటు పొడిచినందుకు చేస్తూ ఉన్నారా మీరు విజయోత్సవ ర్యాలీలు?
పులివెందల్లో ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇసుక దోపిడీ, ముగ్గురాళ్ళ దోపిడీ, ఇష్టం వచ్చినట్టు జూదం, ఈ ఊరికి కన్నమేసినట్లుగా కూటమి నాయకులు, స్థానిక ఇన్ఛార్జి దోపిడీ చేస్తూ ఉన్నారు. మరి ఇందుకోసం విజయోత్సవ ర్యాలీలు చేస్తూ ఉన్నారా? మరి విజయోత్సవ ర్యాలీలు చేయడమే కాకుండా నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా మీడియాలో చెప్తా ఉన్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీసులను అడ్డం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము నెగ్గుతామని చెప్తా ఉన్నారు. సిగ్గుందా మీకు అట్లా మాట్లాడడానికి? బుద్ధుందా మీకు? అంటే ప్రజల్లో మీరు పలచనైనారు కాబట్టి, ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగి గెలిచే శక్తి లేదు కాబట్టి చివరికి పోలీసులను అడ్డు పెట్టుకుంటాం, అధికారులను అడ్డు పెట్టుకుంటాం, మా దగ్గర ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుంటామని చెప్పి నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను మీకు మనవి చేస్తూ ఉన్నా, కలకాలం మీరే అధికారంలో ఉండరు, కలకాలం ఇదే పోలీసులు ఉండరు. ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన రోజు తప్పు చేసిన ప్రతి అధికారికి కూడా చట్టం ముందు నిలబెడతాం, న్యాయ వ్యవస్థల ముందు నిలబెట్టి తప్పనిసరిగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అధికారులు కూడా తప్పకుండా సంయమనంతో ఇప్పటివరకు రెండేళ్లు ఊడిగం చేసినారు. రెండేళ్లు వాళ్ళ అడుగులకు మడుగులెత్తినారు. ఇంకా చాలు, 3వ సంవత్సరంలో పడినారు. ఉండేది రెండేళ్లే. కాబట్టి అధికారులు కూడా కొంచెం కళ్ళు తెరవమని, నిష్పాక్షికంగా నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్పి కూడా అధికారులను కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను.